నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా తర్వాత కూడా బౌద్ధ ప్రపంచానికి నాయకత్వం ఉంటుంది. దలైలామా సంస్థ ఆగదు. చైనాకు బలమైన రాజకీయ సందేశం పంపించారు బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా తెన్జిన్ గ్యాట్సో. చైనా వేర్పాటువాదిగా కవ్విస్తున్న తన వారసత్వాన్ని అధికారికంగా ప్రకటించి దలైలామా తిరిగి పుడతాడు అన్న భరోసాను ప్రపంచ బౌద్ధులకిచ్చాడు. 1959 నుంచి ప్రవాసంలో జీవిస్తున్న టిబెట్ సమాజానికి, మానవతా విలువలకు, చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న శాంతియుత ఉద్యమానికి దలైలామా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తోంది. దలైలామా ప్రకటనతో చైనా ఒత్తిడి పెరుగుతోంది. బౌద్ధుల ఆధ్యాత్మిక మత గురువు, టిబెట్ ప్రవాస అధినాయకుడు దలైలామా తాను మరణించినప్పుడు తన వారసుడు ఉంటాడని తేల్చి చెప్పాడు. తన తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక వారసుడు ఉంటాడని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ అనుచరులకు 600 సంవత్సరాల పురాతన దలైలామా సంస్థ కొనసాగుతుందని భరోసా ఇచ్చాడు. నాయకుడు లేని భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని లేదని టిబెటన్లకు సూచించాడు. టిబెటన్ల అభిప్రాయం ప్రకారం టెన్జిన్ గ్యాట్సో దలైలామా 14వ పునర్జన్మగా భావిస్తారు. చైనాలో దక్షిణాఫ్రికా పరిమాణంలో ఉన్న విస్తారమైన ఎత్తైన పీఠభూమి టిబెట్. స్వయం ప్రతిపత్తి కోసం దలైలామా పోరాటం చేస్తున్నారు. 1959లో టిబెట్ రాజధాని లాసాలో చైనా దళాలు తిరుగుబాటును అణచివేసినప్పటి నుండి వేలాది మంది టిబెటన్లు భారతదేశానికి వచ్చి ప్రవాసంలో నివసిస్తున్నారు. గతంలో ప్రజల డిమాండ్ ఉంటేనే బౌద్ధుల సంస్థ కొనసాగుతుందని దలైలామా గతంలోనే చెప్పారు. గత 14 సంవత్సరాలుగా ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రవాసులు మంగోలియా, రష్యా, చైనాలోని కొన్ని ప్రాంతాల నుండి బౌద్ధులు దలైలామా సంస్థను కొనసాగించాలని కోరుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా టిబెట్లోని టిబెటన్ల నుంచి మద్దతు లభిస్తోందని దలైలామా చెప్పారు. దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మత నాయకుల సమావేశం ప్రారంభంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. దలైలామా సంస్థ కొనసాగుతుందని నేను ధృవీకరిస్తున్నానని అధికారికంగా తెలిపారు. చైనా తిరుగుబాటుదారుడిగా, వేర్పాటువాదిగా ఖండిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా దలైలామా గుర్తింపు పొందారు. తనను తాను సాధారణ బౌద్ధ సన్యాసిగా అభివర్ణించుకుంటారు. 1950లో చైనా సైన్యాన్ని పంపి ఆక్రమించేసుకుంది. కానీ దలైలామా బుధవారం మాట్లాడుతూ 15వ దలైలామాను గుర్తించే బాధ్యత దలైలామా ట్రస్ట్ అయిన గార్డెన్ ఫోండ్రాంగ్ ట్రస్ట్ పైనే ఉంటుందని అన్నారు. భవిష్యత్ పునర్జన్మను గుర్తించే ఏకైక అధికారం గార్డెన్ ఫోండ్రాంగ్ ట్రస్ట్కుందని దలైలామా చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరన్నాడు. ఇక దలైలామా ప్రకటనపై అంతర్జాతీయంగా ఉన్న బౌద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దలైలామా పాత్ర కొనసాగింపుతో టిబెటన్లకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. దలైలామా సంస్థ మానవాళి ప్రయోజనాలకు సేవ చేస్తూనే ఉంటుందని వారు చెప్పారు. భవిష్యత్తులో నాయకుడి విషయంలో చైనా ప్రకటనను తాము గుర్తించబోమన్నారు. ప్రస్తుత 14వ దలైలామా పేరు తెన్జిన్ గ్యాట్సో. ఆయన 1935లో జన్మించారు. చిన్న వయసులోనే దలైలామాగా గుర్తించారు. బౌద్ధ విశ్వాసం ప్రకారం దలైలామాను తుల్కుగా భావిస్తారు. మరణానంతరం తిరిగి పుడతాడని భావించడమే తుల్కు ఆచారం. దలైలామాకు రక్త సంబంధ వారసుడు ఉండరు. ఇది రాజకీయ పదవి కాదు. దలైలామా మరణానంతరం ప్రత్యేక పద్ధతుల్లో పునర్జన్మ అంశాన్ని గుర్తిస్తారు. ఇది సాధారణంగా ఒక చిన్న పిల్లోడిలో కనిపించే లక్షణాల ద్వారా గుర్తిస్తారు. మునుపటి దలైలామా ఉపయోగించిన వస్తువులు బట్టి నిర్ధారిస్తారు. ప్రస్తుతం 14వ దలైలామా వృద్ధుడయ్యారు. 90వ సంవత్సరానికి దగ్గరగా ఉన్నారు. ఆయన ఇప్పటికే తన తర్వాత దలైలామా వ్యవస్థ కొనసాగకపోవచ్చని కొన్నిసార్లు వ్యాఖ్యానించారు కూడా. దీంతో చైనా టిబెట్ను పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు, 600 ఏళ్ల దలైలామా సంస్థ యొక్క అసలు చారిత్రక నేపథ్యం ఏంటంటారు? అలాగే ఇది టిబెట్ బౌద్ధ సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపింది? అతనికి
ఆ బౌద్ధ రిలీజన్కు దేశం కూడా ఉండేది టిబెట్. దేశానికి ఆ టిబెట్ అనే దేశం భారతదేశం అంత సైజ్, అంత దేశం బుద్ధిజం దళైలామా పరిపాలించేవాడు. ఆయన మతమే కాదు, పరిపాలించేవాడు కూడా. తక్కువ జనాభా, అదొక విశేషమైన పరిస్థితి. ఎవరికి అంత లేదు. ఆయన మీద ఉన్న 600-700 సంవత్సరాలు ఆ వంశాలు అలా వచ్చాయి. ఆ డైనెస్టీ అనరు, ఆ లైన్. ఎప్పుడైతే చైనా 1151లో టిబెట్ని ఫోర్స్ఫుల్గా ఆక్రమించి తీసేసుకున్నారు. అప్పటి నుంచి భారతదేశానికి చైనా మన ఇరుగు పొరుగు నేబర్ ఉంది. లేకపోతే 1000 సంవత్సరాలు చైనాకి భారతదేశానికి సంబంధం లేదు. మధ్యన టిబెట్ ఉంది కదా, మొత్తం టిబెట్ బోర్డరే మనకి. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు టిబెట్. భారతదేశానికి ఒక పెద్ద చెడ్డ జరిగింది ఏమిటంటే చైనా తీసేసుకుంది. ఎవరు ఎదిరించలేదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, అందరూ చాలా విసిగెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు చైనా డామినేట్ చేసి చైనా దళైలామా ఏరియా తీసుకున్నది, ఆయన లొంగిచ్చేది. అప్పుడు కొంచెం కమ్యూనిజం స్ట్రిక్ట్గా ఉండేది. తర్వాత కొంచెం భయం ఏంటంటే ఇతను చాలా పవర్ఫుల్ ఫెలో టిబెట్లో. మాట అంటే టిబెటర్స్ అందరికీ వేదాస్, అతను గబుక్కుని రెబెల్ అవుతాడు అని అతను జైల్లో పెడతాం, శిక్షిద్దాం, చేద్దాం అనుకుంటే మార్చి 31, 1951 భారతదేశం పారిపోయి వచ్చాడు. 60 సంవత్సరాల ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. భారతదేశం అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. 65 సంవత్సరాల యానివర్సరీ. అందువల్ల అది భారతదేశానికి టిబెట్తో ఈవేళ 650 సంవత్సరాల తర్వాత ఆఖరి దళైలామా మన దేశానికి రావటం, మనం అతనికి దాక్కోవటానికి చోటే ఉంది. చాలా పెద్ద హిస్టరీ దళైలామా భారతదేశానికి. ఈవేళ ఆయన 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెన్నో సంవత్సరాలు ఉండడం. ఆయన ఎలాగ ఆయన నెక్స్ట్ ఎవరిని ఏరాలి, ఆల్రెడీ ఆయన కొత్త విధానం తీశాడు. సగం జనాభా టిబెటియన్ సాయంతో పారిపోయి బయటకు వచ్చేశారు. టిబెట్లోనే పుట్టక్కర్లేదు, నా తర్వాత వచ్చేవాడు బయట కూడా పుట్టవచ్చు అని చెప్పాడు. అది చైనా మేము గుర్తించమంటున్నారు. కానీ దళైలామా ఎవరిని సెలెక్ట్ చేస్తాడో అతనే దళైలామా అవుతాడు. సెంటిమెంట్ అలా ఉన్నది అతను. రాబోయే రోజుల్లో ఒక పెద్ద చరిత్ర, పెద్ద విషయం. మనకి చైనాకి అప్పటి నుంచి విరోధం పండిపోయింది. 59 మార్చి 31 ఎప్పుడైతే వచ్చి మన దేశంలో దాక్కున్నాడో, మనం పర్మిషన్ ఇచ్చామో, రక్షించామో, అప్పటి నుంచి చైనాకి మన మీద, భారతదేశం ఎప్పుడన్నా మనకి ఇబ్బంది అది చేసి 62లో యుద్ధం వచ్చింది. ఇది కూడా ఒక కారణం, చెప్పని కారణం. చైనా ఆయన పేరు ఎత్తదా, ఎక్కితే హిస్టరీ అంతా బయటకు వస్తా. ఇప్పుడు ఆయన అలా బయట తిరగటం ప్రపంచం అందరికీ ఏమి జ్ఞాపకం వస్తుంది? టిబెట్ చైనా గ్రాప్ చేసి ఆక్రమించి. సో రాబోయే రోజులు ఏమవుతుందో మనం చెప్పలేం. కానీ ఇది ఒక పెద్ద హిస్టరీ భారతదేశం. అసలు దళైలామాని ఎందుకు ఒక తిరుగుబాటుదారిగా, ఒక వేర్పాటువాదిగా చైనా ముద్ర వేసిందంటారు? అప్పుడు ఎప్పుడైతే చైనా మావో సేతుంగ్ టైంలో తీసుకున్నారో, చైనా టిబెట్ గ్రాప్ చేసి మాకు సంబంధం ఉన్నది టిబెట్ మా రాజ్యాలకి కింద ఉండేది అన్నది అబద్ధం, వచ్చే అబద్ధం. గ్రాప్ చేశాక అప్పుడు చైనా ఎక్స్ట్రీమ్గా ఉండేది, కమ్యూనిజం. భయపడేవారు. కొత్తగా అధికారంలోకి వచ్చారు, చాలా వైలెంట్గా ఉండేవారు. యుద్ధాలు చేసి వచ్చారు ఆ సైనికులు. మావో సేతుంగ్ బ్రతుకున్నాడు, వీడు పారిపోతాడు, వీడు అల్లరి చేస్తాడు, చంపేస్తే బెటర్ అని, లేకపోతే జైల్లో పెట్టి దాయాలి, అది ప్లాన్ వచ్చి. అతను కూడా ఏమన్నాడు, టిబెట్ మీరు కాదనేవాడు. తర్వాత మాది వేరే మతం, మాది వేరే రేస్, నేను చైనీస్ రేస్ కాదు, మా భాష చైనీస్ కాదు. చైనా అంతా మ్యాండరిన్ మాట్లాడతారు. ఈ ఒక్క ప్రదేశంలో మ్యాండరిన్ మాట్లాడరు, టిబెటియన్ మాట్లాడతారు. అక్కడ తోస్తున్నారు, మ్యాండరిన్ నేర్చుకోవాలి, చైనా లాగా అయిపోవాలి అన్ని చేస్తా వస్తున్నారు. చైనా భయపడదు. అప్పుడు అమెరికా, అన్ని దేశాలు బలంగా ఉన్నాయి, వాళ్ళు తలుచుకుంటే బయటికి తరివేస్తారు చైనాని. సో భయపడ్డారు. ఆ సమయంలో మార్చ్ 1959లో
జవహర్లాల్ నెహ్రూకి ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంటే కవర్ చేశాడు. నేను వస్తే భారతదేశానికి నాకు రెఫ్యూజ్ ఇస్తారా? ఎస్ అన్నాడు ఇమ్మీడియట్గా. నేను 14 రోజులు పట్టింది ఆయన గుర్రాల మీద దాకుని వచ్చేసి భారతదేశం ఎంటర్ అవుతా. సో ఇది భారతదేశంలో కూడా ఉన్న గొప్పతనం. మొన్న ప్రపంచం అంతా హసీనాకి ఎవరో స్థలమే ఉన్నారు. భారతదేశం ఇచ్చిందా లేదా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పారిపోతే భారతదేశం మరి అంత గొప్ప దేశం, అంత గొప్ప జనం. రాబోయే రోజుల్లో ఏమవుతాం? చీప్గా చిల్లరగా అయిపోతున్నావా? అయిపోతున్నాం, అది వేరే విషయం. చీప్ పీపుల్ అయిపోతున్నాం రోజు రోజుకి మన పాలిటిక్స్ ద్వారా. ఎందుకంటే పాలిటిక్స్ ఇప్పుడు డామినేట్ అయిపోయింది. లేకపోతే ఆ రోజు అప్పుడే మన గొడవలు స్టార్ట్ అయ్యాయి చైనా. ఆ రోజు మనం అతనికి ప్రసిద్ధ విరోధి, డైరెక్ట్ విరోధి చైనాకి మనం తీసుకున్నామంటే మన దేశంలో మనకి ఎంత మోరల్ స్టేచర్ ఉన్నది ఎవరూ కాదనలేదు దలైలామా. అందువల్ల భారతదేశం కూడా చాలా గొప్ప దేశం. దలైలామాని ఎలా ట్రీట్ చేసామో దాన్ని బట్టి గొప్ప దేశం అంటాం. కరెక్ట్. మనం అది చెప్పండి. అదే మీరు ఇంకా వెళ్ళిపోలేదు. 1979లో షా ఆఫ్ ఇరాన్ రాజా పెహల్వి 50 సంవత్సరాలు అమెరికాకి ఎలాగా ఉన్నాడు. అమెరికాతో ఎంతో క్లోజ్గా ఉండేవాడు. అక్కడి నుంచి పారిపోవడానికి వెళ్తే అమెరికా స్థలం ఇవ్వలేదు, అమెరికా రానివ్వలేదు. అమెరికా వాళ్ళకి మనకి తేడా ఉన్నదా అంటే బాగా తేడా ఉన్నాయి. అదే మన భయపడేది ఏంటంటే ఆ తేడా పోతున్న భారతదేశంలో రోజు రోజుకి అని కూడా మనం ఆలోచించుకోవచ్చు. యా, అండ్ వీళ్ళకి ఒక అంటే ఇంట్రెస్టింగ్ ఒక ట్రెడిషన్ ఉంది. ఏంటో తుల్కు సంప్రదాయం అని చెప్పేసి. అంటే దలైలామా మరణం తర్వాత ఒక చిన్న పిల్లాళ్ళలో ఆయన వస్తువులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్దేశిస్తాయి నెక్స్ట్ దలైలామాని అని చెప్తున్నారు. అసలు ఏంటండి ఇది తుల్కు సంప్రదాయం? సంప్రదాయం ఏంటంటే మనం ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం చూసుకోవాలి. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ అండ్ ఫిక్షన్. నిజమే ఆశ్చర్యం, అద్భుతం. ఇది కథల కంటే అసలు ఇలా ఉన్నాయా ప్రపంచంలో, ఇలాంటి విషయాలు ఉన్నాయా, ఇలాంటివి జరుగుతున్నాయా అంటే అది అక్కడ సిస్టమ్ ఏంటంటే ఆయన చచ్చిపోయాక వెంటనే వాళ్ళు ఎవరినో తయారు చేసి వచ్చి కూర్చోవచ్చు, వెతుకుతారు. వెతికి ఎవరున్నారు, ఎవరు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి పిల్లల్లో, చిన్న పిల్లల్లో. తర్వాత అప్పుడప్పుడు ఏదో సైన్లు వస్తాయి. తూర్పులో ఉన్నాడు, పడమట్లో ఉన్నాడు, ఉత్తరలో ఉన్నాడు, దక్షిణంలో ఉన్నాడు, ఎవరికో సైన్లు వస్తే ఏది ఎత్తుకుతారు. అప్పుడు అక్కడ పిల్లోడు కనపడాలి. వాడు దలైలామా చచ్చిపోయాక పుట్టినవాడు అవ్వాలి, అది ఉన్నది. అయితే సో అది ఆయనలో వచ్చాడని, రీఇన్కార్నేషన్, జన్మ అక్కడ తీసుకున్నాడు. అది ఆ చిన్న పిల్లోడికి కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్, జీనియస్ చూపెట్టాలి. వాడు ఎన్నో చూస్తారు, టెస్ట్ చేస్తారు. అతను ముందర పుస్తకాలు పెడతారు, అతను ముందర దలైలామా వస్తువులు పెడతారు, ఏ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఆ సిస్టమ్ సక్సెస్ అవ్వండి. 600 సంవత్సరాలు 14 దలైలామాలు స్పెషల్ పీపుల్. ఆ స్పెషల్ పీపుల్ కోసం ఒకరు దొరుకుతారా? ఇప్పుడు ఏమైపోయింది, దలైలామా 90 సంవత్సరాలు వచ్చింది, 59 నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడైతే పుట్టాడు పెరిగాడు ఆ దేశాన్ని వదిలేశాడు. చైనా అక్కడే దలైలామా పుట్టాడు అని పుట్టిద్దామని చైనా ప్రయత్నం చేస్తుంది. చైనా ఇతను ఏమంటున్నాడంటే అక్కడ పుట్టినోడు అవ్వచ్చు. ఇప్పుడు కూడా మనం ఇంకా చెప్పలేం. అక్కడ ఎవరైనా పుడితే వాడిని వెతికి పట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తారు బయటికి భారతదేశం. ఇంకోటి ఏమిటంటే మార్చ్ 1959 పారిపోయి వచ్చాడు. 30 ఏప్రిల్ నెలకి భారతదేశంలో టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఎస్టాబ్లిష్. అఫీషియల్ గా ఒక టిబెట్కి ఒక ప్రధానమంత్రి ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది. ఏ దేశం రికగ్నైజ్ చేయడు చైనాతో తగు అని. చాలా మంది రిసీవ్ చేసుకుంటా ఉంటారు దలైలామాని, ఆయన ప్రత్యేకత గురించి. ఒక 10 సంవత్సరాల క్రితం అమెరికన్ స్పీకర్ వచ్చింది, హౌస్ లోక్సభ పార్లమెంట్ స్పీకర్ వచ్చింది, ధర్మశాల వెళ్ళింది, నాన్సీ పెలోసి చూసింది. చాలా ఫేమస్ యాక్టర్స్ కూడా ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు. కానీ చైనా ఏం చేస్తారంటే షెమెత్, ఒక వెరీ ఫేమస్ యాక్టర్ అమెరికాలో, అతను దలైలామా అంటే మహా ఇష్టం. నాకు బాగా చూసేది కూడా వ్యక్తి భారతదేశంలో.
పేరు వెంటనే రావట్లేదు. అతను సినిమా స్టార్ హాలీవుడ్. అతన్ని ఒక్క సినిమాలో మళ్ళీ యాక్ట్ చేయకుండా చైనా చేసి, ఎందుకంటే చైనా హాలీవుడ్ లో షేర్స్ ఉన్నాయి, కొనుక్కుంటారు కంపెనీలు. మా దేశంలో సినిమా చూపెడతానికి నలిపేస్తారు. చైనాతో విరోధం చాలా కష్టం. చైనా సంప్రదాయం పూర్వం 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి ఎలా పరిస్థితులు ఉన్నాయో అలా చేస్తాయి. ఇక్కడ ఏమొచ్చిందంటే దళైలామా మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ వచ్చేయాలంటే ఎక్కడ పుట్టినోడని ఏరుకుంటారు. చైనాలో పుట్టిన టిబెట్ లో ఉన్నవాడినా టిబెట్ బయట, అంటే ఇప్పుడున్న దళైలామా ఉన్నది ఇక్కడ బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కడ పుట్టినా పర్వాలేదు అంటారు. ఇవన్నీ బుద్ధిస్ట్కి సంబంధించిన భూములే, బుద్ధాకి సంబంధించిన భూములే అవి ఉన్నాయి. సో నేను ఒక చిన్న వ్యక్తిగా నేను చదివి ఫాలో చేస్తాను. అసలు దళైలామాను కూడా చూశాను, ఢిల్లీలో చూసా, అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చాలా ఆయన దగ్గర తేజస్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, క్లీన్ మ్యాన్, ఆయన పర్సనాలిటీ ఉన్నది. ఆయన ఇక్కడ భారతదేశంలో వ్యక్తిని పుట్టినోడిని ఏరుకుంటాను అంటున్నారు, కానీ ఆఖరికి ఎవరో చైనా పుట్టిన వ్యక్తిని తీసుకొస్తారు. చైనాలో పుట్టినా కూడా ఓకే, చైనాలో పుట్టి టిబెట్ లో పుట్టినోడిని ఇక్కడ స్మగల్ చేసి తీసుకొచ్చేస్తారు. ఓకే, అది దొరుకుతుంది. మా వ్యూ ఈ మిస్టీ గురించి ఆలోచిస్తూ ఉంటే అది చైనాకి డబుల్ దెబ్బ తగులుతాయి. అక్కడ పుట్టాడు కదా అంటారు, ట్రెడిషన్ ఫాలో లేదంట, అక్కడే పుట్టాడు కదా. సో ఆయన దళైలామా లైఫ్ కూడా విశేషంగా ఉండేది. లాసా ఆ క్యాపిటల్లో ఉండేవాడు, అది పరిపాలించేది. ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద నదులు 10 నదుల్లో 5 నదులు టిబెట్ నుంచి వస్తున్నాయి. టిబెట్ లేకపోతే చైనా పని అయిపోయింది. అది టిబెట్ ఈవేళ ప్రపంచంలో ఫ్రెష్ వాటరు, నీరుకి ఒక బ్యాంక్, అది చైనాకు వచ్చింది. ఎన్నో మినరల్స్ ఉన్నాయి. నేను మైండ్ ప్రకారం కాదు, గూగుల్ నాలెడ్జ్ కాదు, 1 కోటి మంది జనాభా కూడా ఉంటారేమో అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వాళ్ళ కల్చర్ ఎలా బ్రతికిందంటే బయటికి టిబెటన్స్ వచ్చేసారు. ఈవేళ టిబెటన్స్ వచ్చేసి ప్రపంచం అంతా వెళ్ళారు. చాలా సాఫ్ట్ పీపుల్. అన్నిట్లకంటే గొప్ప ఏంటంటే భారతదేశం వాళ్ళకి రక్షణ ఇచ్చారు. ఈవేళ 2 లక్షల మంది 3 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, కర్ణాటకలో కూడా ఉన్నారు. కర్ణాటకలో కూడా గవర్నమెంట్ అప్పుడు భూమి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనకి రాబోయే రోజుల్లో దళైలామా చరిత్ర రేపు మాపు చచ్చిపోతాడని ఎవరు అంటలేదు. ఆయన సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడ తీస్తారు, ఎవరు వస్తారు ఆయన తర్వాత, చాలా ముఖ్యమైన స్టోరీ. భారతదేశానికి కూడా చాలా ముఖ్యం. మీరు ఒక విషయం మర్చిపోకూడదు, భారతదేశంలో బుద్ధిజం పుట్టింది. కరెక్ట్. భారతదేశంలో పుట్టి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా, దక్షిణ ఏషియా, జపాన్, చైనా అన్ని చోట్లకి పాకి భారతదేశంలోనే లేదు. అది కూడా ఒక మహిమ. ఎస్. అయితే మీరు చెప్తుంటే మీరు చెప్పారు ముందు, దీనికంటే ముందు అంటే నిజం చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది అబద్ధాల కన్నా, కట్టుకథల కన్నా, ఊహాగానాల కన్నా. అది పర్ఫెక్ట్లీ సెడ్ ఈ విషయంలో. మీకు గుర్తుంది కదా సార్, ఒక దశాబ్దం క్రితం అనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఏపీలో ఉన్నాం మనం అప్పుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి, శాంభవి అన్నటువంటి అమ్మాయి, నేను దళైలామాగా మళ్ళీ పుట్టాను అని అప్పట్లో చాలా హల్చల్ చేసింది మీడియా కూడా. తర్వాత వాళ్ళు ధర్మశాల వెళ్ళారు, అక్కడ దళైలామాని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ వచ్చారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే దీంట్లో గార్డెన్ ఫోర్డ్రాంగ్ అనేటువంటి ట్రస్టే ఈ ఎక్కడ ఉన్నారు దళైలామా చిన్నపిల్లాడి రూపంలో మళ్ళీ పుట్టాడు అనేటువంటి టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ట్రస్టే బాధ్యత తీసుకుంటుందట కదా సార్? తీసుకుంటారు. వాళ్ళకి పెద్ద రిలీజియస్ కౌన్సిల్ ఉన్నది, వాళ్ళకి పెద్ద డిసిప్లిన్ ఉన్నది. భారతీయులాగా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయరు. భారతీయుల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, డివైడ్, నోరు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆ ఓరియంటల్ మోంగలాయిడ్ రేస్, వాళ్ళ బుద్ధిలో మోంగలాయిడ్ రేస్, వాళ్ళు చైనా, జపాన్, లాఓస్ ఆ జాతికి చెందిన వాళ్ళే టిబెటన్స్. ఆ జాతికి చెందిన వాళ్ళు. వాళ్ళ స్కిన్ కొద్దిగా పసుపులాగా ఉంటుంది, ఎల్లో స్కిన్, కళ్ళు నేరగా ఉంటాయి. అందరూ ఆ జాతి వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్గా, డీప్గా ఉంటారు. సైలెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఒకరితో ఒకరు ఎక్కువ తగాదాలు కూడా ఉండవు. అథారిటీని రెస్పెక్ట్ చేస్తారు. అథారిటీ
అధికారాన్ని మర్యాద ఇస్తారు. చైనాలో ఇస్తారు, జపాన్లో ఇస్తారు, కొరియాలో ఇస్తారు, టిబెట్లో ఇస్తారు. ఎక్కడైతే ఈ జాతి ఉన్నారు, ఈ జాతి ఎక్కడైతే చైనీస్ జాతి ఉందో, మోంగలాయిడ్ జాతి, వాళ్ళు వేరు. భారతీయులు ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఉన్నది వేరే జాతి, అతి తెలివితేటలు. తర్వాత వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ కూడా ఉన్నది, మీకు తెలుసుంటారు. ఎవరికి? ఈ భారతదేశం నుంచి జపాన్ వరకు ఏషియా సబ్ కాంటినెంట్ లో ఒక కామన్ పాయింట్ ఉన్నది. అది అందరూ అన్నం తింటారు, బియ్యం తింటారు, మర్చిపోరు. ఇక్కడే రైస్ పుట్టింది. 7-8 సంవత్సరాల క్రితం నుంచి రైస్ కల్చరు, కల్టివేషన్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వీట్ లేదు, వీట్ కొత్తగా వచ్చింది, గోధుమ. సో ఇదంతా ఒక కామన్ నాలెడ్జ్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు వెళ్ళాలంటే ఎప్పుడు మనకి ఉత్తర బోర్డర్ హిమాలయస్ ఎప్పుడు ఇబ్బంది లేదు. టిబెట్ ఉండేది, అసలు ఎవరు వెళ్ళేవారు కాదు, వచ్చేవారు కాదు. మనకి అనుకోకుండా భారతదేశానికి పెద్ద గ్రహణం అంటారా, పెద్ద సెట్బ్యాక్ అంటారా, 51 అక్టోబర్ అనుకుంటా చైనా వచ్చేసారు. లేకపోతే 1000 సంవత్సరాలు మనకి చైనాకి సరిహద్దు లేదు, సరిహద్దు లేదు. మనం ఒక చోట ఉన్నాం, మన పక్కన అపార్ట్మెంట్ పక్కన ఒక గోండా, ఒక వెధవ చేరితే మీరు ఏం చేస్తారు? నేను చేయలేదు. అలాంటి పరిస్థితి భారతదేశాన్ని మన పక్కింటోడు ఒక రాక్షసుడు వచ్చింటే మీరు ఏం చేస్తారు? కరెక్ట్. ఏం చేయలేదు. అది ఇల్లైనా అమ్ముకుని వెళ్ళిపోవచ్చు, కానీ దేశం వదిలి వెళ్ళలేం కదా. అది మనకు వచ్చిన చైనాతో సమానం. ఎప్పుడైతే చైనా అక్కడికి వచ్చిందో, చైనా హిస్టరీలో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సరిహద్దులో ఉన్న వాళ్ళని నమ్మరు. ఎప్పుడు వాళ్ళు ఏదో మనల్ని ఆలోచిస్తారు, మనం ఏదో చేసేస్తారు. వాళ్ళ మీద ఎప్పుడు పగ పెడతా ఉంటారు, సెగ పెడతా ఉంటారు. చైనా మనకి చేస్తాం. ఎక్కువ విరోధం మనతోనే ప్రపంచంలో చైనాకు ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా తెలివితేటలు ఉన్న వాళ్ళు లొంగట్లేదని. కానీ వాళ్ళకి నిజం తెలియదు. భారతదేశం లొంగిపోయింది. ఒక 20 సంవత్సరాలు పెట్టి రాజకీయానికి, ఫ్రీ బీస్కి, కులానికి లొంగిపోయింది. వాళ్ళకి తెలియదు ఇంకా రియల్ పిక్చర్. బయట కనపడేది కండ కనపడుతుంది, కానీ లోపల ఇక్కడ అంతా కుళ్ళు ఉన్నది అని తెలియదు. మరి అదే నేను ఎప్పుడు వరి అవుతా, కుళ్ళు ఎక్కువ అయిపోతుందా, కండ ఎక్కువ ఉంటుందా భారతదేశంలో కొన్ని సంవత్సరాలకి. అది పెద్ద డేంజర్ మనకి. చైనాతో ఎప్పుడు డేంజర్ ఉన్నది. మళ్ళీ ఎరగొట్టేది చూస్తున్నారు. మన సిస్టమ్ వీక్ అయిపోయింది. కమింగ్ బ్యాక్ టు టిబెట్ అండ్ దలైలామా, ఆ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అతనే ఒకే ఒక నాయకుడు, అతని మీద నమ్మకం ఉన్నది. అతను కూడా అలాగే బిహేవ్ చేశాడు. స్కాండల్స్ లేవు, అలా తీసుకొచ్చాడు. నెక్స్ట్ మ్యాన్ కూడా అలా చేస్తాడా అది చూడాలి. అది పెద్ద మ్యాజిక్. టిబెట్ నుంచి మ్యాజిక్ వస్తుందా లేదా? సో మరి ఈ టిబెట్కి ఇప్పుడు మంగోలియా కావచ్చు, రష్యా వంటి దేశాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఈ సపోర్ట్తో చైనా పైన ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? చైనా ఎవరు ఒత్తిడి తీసుకొచ్చా లెక్క పెట్టారు. ఆఖరికి వాళ్ళ పడమట చైనాలో ముస్లింలు ఉంటే వాళ్ళని నలిగి కొట్టేసి, తినేసి, గెడ్డలు గీసేసి, అసలు మస్జిద్లని పగలగొట్టేసిన ప్రపంచంలో ఎవరైనా మాట్లాడారా? ఇరాన్ మాట్లాడిందా? ఇరాన్ అప్పుడప్పుడు కాశ్మీర్ ఏ మాటలు చెప్తారు. ఎప్పుడైనా చైనా గురించి పాకిస్తాన్ అన్నారా? అంటే ఊరుకో. వాళ్ళంటే ఆ లైన్ దాటకూడదు. చైనా రెడ్ లైన్. మేము చేసే పని మా ఇష్టం వచ్చి చేస్తాం అంతే. మా అవసరం మీకు ఉన్నది, మాట్లాడకుండా కూర్చో. మీకు సాయం చేస్తున్నాం భారతదేశం, పాకిస్తాన్. మరి మీకు సాయం చేయకపోతే పాకిస్తాన్ ఇసుక బిల్డింగ్లు పడిపోతుందో అలా పడిపోతుంది ఒక సంవత్సరం భారతదేశం ముందులో. చైనాయే సిమెంట్ వాళ్ళు. ఇరాన్ కూడా ఎవరు స్నేహితులు లేరు. చైనాయే ఆయిల్ కొంట, ఎవరు కొంటలేదు చైనా. సో చైనాకి అది ఇష్టం వచ్చింది చేస్తాం. రష్యా లేదు, ఎవరు లేదు, ఎవరు మాట్లాడారు. అది ఎవరు ఇంకో దేశం అయితే దలైలామా దగ్గర రానివ్వండి. మనమే రానిచ్చా ఇక్కడ నుంచా. అమెరికా తీసుకుంటారా దలైలామాని? తీసుకోరు. ఎవరు తీసుకోరు ప్రపంచంలో. శ్రీలంక బుద్ధిస్తం ఉన్నది, బుద్ధిస్ట్ ఉన్నారు, తీసుకోరు. థాయిలాండ్ చెప్పలేదు, ఎవరు తీసుకోరు. చైనాతో విరోధం ఎందుకు? భారతదేశం అలాంటి పనులు చేస్తుంది కాబట్టి మనకి మోరల్ రైట్ వల్ల ఏమన్నా బ్రతుకుతావా? లేకపోతే మనకు తెలుసు కదా ఎంత కుళ్ళిపోయిందో సిస్టమ్ ఇక్కడ, బయట వాళ్ళకి తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. పూర్తిగా కుళ్ళిపోయింది కదా ఇక్కడ. సో అది మనకి ఆ గుణం అప్పుడప్పుడు మనం రక్షిస్తూ ఉంటాయి.
దలైలామాకి 59వ రక్షణ ఇచ్చాం మార్చి 31. ఎవరిస్తారు ప్రపంచం? భారతదేశం. ఎవరే ఆ మొండితనం భారతదేశంలో ఉన్నదని డొనాల్డ్ ట్రంప్కి తెలియదు, ఎవరికి తెలియదు. బ్రిటిష్ తెలుసుకున్నారు, గాంధీ మిగిలిన వీళ్ళు సింపుల్గా ఉన్నా ఒక్కోసారి లేవిస్తే లెక్క పెట్టారు. సో అది మనకి ఉపయోగపడింది. దలైలామా దలైలామాకు ఉపయోగపడ్డా మన దేశంలో ఉంటున్నారు. రోజు చైనాకి ఏడుపు, చూడగానే అతన్ని భారతదేశంలో ఉన్నాడని అదే ఉన్నాడు. చైనాకి బెంగ. ఆయన ఉండేది చైనా బోర్డర్ దగ్గరే, క్యాపిటల్ ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. చల్లగా ఉంటాడని అక్కడ ఇచ్చారు ఆయనకి ఆ టైంలో భారత ప్రభుత్వం. సో ఇంకా స్టోరీ అవ్వలేదు రోజా గారు, ఇంకా స్టోరీ నడుస్తుంది. మనం కంక్లూడ్ చేస్తాం కరెక్ట్ కాదు. మీరు అప్పుడే దలైలామా లైఫ్ మీద అప్పుడే తెరలాగేస్తున్నట్టుగా ఉన్నారు. నేను అలా అనుకోవట్లేదు, ఇంకా జరుగుతూ ఉన్నారు. యా, అంటే దలైలామా సంస్థ పైన ఆధిపత్య పోరుకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇన్ ఫ్యూచర్? దలైలామా సంస్థ పైన ఈ ఆధిపత్య పోరు, అంటే ఇటు బీజింగ్ కూడా నేను ఆధిపత్యం చేయాలని ముందుకొస్తోంది, ఇలాంటి కొంత ఆధిపత్య పోరు ఏమైనా ఉంటుందంటారా? చెప్పలేము. బీజింగ్ పూర్తిగా అక్కడ గూఢాచారాలను పంపించడం, సాబితాజ్ చేయటం, వర్గాలు తీయటం అన్నీ చేస్తుంది చైనా. చైనాకు డిపార్ట్మెంటే ఉన్నది, దలైలామాను ఎలా దింపేయాలి, స్కాండిల్స్ పెట్టాలి, వారి మనుషులను అట్రాక్ట్ చేయాలి. కానీ సస్టైన్ అవుతున్నారు దలైలామా. భారతదేశం బేస్ ఇచ్చింది కాబట్టి, బేస్ ఇచ్చింది. సో అది భారతదేశం ఒకరోజు బేస్ ఏవో అట్లా పొమ్మంటాదా, అలాంటి నాయకులు ఉన్నారా అంటే భారతదేశంలో అలాంటి నాయకులు కూడా ఉన్నారు, అలాంటి నాయకులు కూడా ఉన్నారు. సో అది మనం చూడాలి. ఇవాళ పూర్తిగా దలైలామాకి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి చైనా ఆగింది. చైనాకు కూడా మన మీద అదే కోపం, మన మీద చాలా కోపం, చెప్పని కోపం. నేను ఇందా చెప్పాను, యాక్టర్ రిచర్డ్ గేర్, జిఆర్ఈ. అతను ఎప్పుడు రిచర్డ్ గేర్ అనేవాడు చాలా పెద్ద యాక్టర్, ఫేమస్ యాక్టర్. దలైలామాతో కనపడేవాడు. ఎప్పుడైతే ఎక్కువ కనపడి దలైలామా పబ్లిసిటీ ఇస్తున్నాడో ఇంకా వాడిని ఒక సినిమాలో మళ్ళీ యాక్ట్ చేయలేదు హాలీవుడ్ లో. చైనా అంటే అది వాళ్ళకి ఉన్న 1000-2000 సంవత్సరాలు మోనర్క్, చైనీస్ ఎంపరర్ టైం నుంచి ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు. సేమ్ సిస్టమ్, సేమ్. 2005 సంవత్సరాల క్రితం ఎవరైతే వాళ్ళకి పాఠాలు నేర్పారో ఆ పాఠాలు ఈవేళ అదే చదువుతారు. వదలలేదు. కన్ఫ్యూషియస్, సన్ను, వీళ్ళందరూ అదే చదువుతారు, ఆ సిస్టమ్. సో అది వాళ్ళు అస్తమానం వర్క్ చేయాలి చైనాతో చాలా కష్టం. వాళ్ళకి చాలా కల్చర్ ఉన్నది, యూనిటీ ఉన్నది, గర్వం ఉన్నది. వాళ్ళకి టిబెట్ మింగేశారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ చెట్టు నుంచి బయటకు వస్తుందా అంటే ఫ్యూచర్ చెప్పలేము. ఎప్పుడైనా ఏమన్నా అవుతుంది, ఎవరైనా రష్యా ఇరిగిపోతుంది అనుకున్నారా? ఏమని. అంటే ఒక హాలీవుడ్ హీరో ధర్మశాలకు వెళ్ళి జస్ట్ అక్కడ వెళ్ళినందుకే చైనా వ్యక్తిగతంగా అంత కక్ష కట్టి అతని జీవితాన్ని దాదాపుగా నాశనం చేసేంత వరకు వెళ్ళింది అని అంటే ఒక దేశంగా భారతదేశాన్ని పైన ఎంత కక్ష ఉండాలి చైనాకి? ఇంకా రిచర్డ్ గేర్, జిఆర్ఈ అతని పేరు, చాలా ఫేమస్ యాక్టర్. అతను దలైలామాతో తిరిగాడు. దలైలామా అమెరికా వస్తే పబ్లిసిటీ ఇచ్చాడు. దలైలామా గురించి మాట్లాడేవాడు. భారతదేశం కూడా వచ్చి మాట్లాడాడు దలైలామా గురించి. చాలా ఇంటెలెక్చువల్, చాలా అందగాడు, గొప్ప యాక్టర్. కానీ ఇంటెలెక్చువల్ కూడా, బఫూన్ కాదు. చాలా పెద్ద స్టార్లు, పెద్ద బఫూన్స్ కదా. ఇంటెలెక్చువల్ జాయింట్, ఫిలిం జాయింట్ రిచర్డ్ గేర్. ఇంకా మనం ఆశ్రయం ఇచ్చినందుకు చైనాకి ఇంకా భారతదేశం పైన ఏ రేంజ్ లో కక్ష ఉండాలో మనకి భారతదేశాన్ని 100 ముక్కలు చేసి కాకులకి పెట్టేయాలని చైనాకు లోపల ఉన్నారు. అది చేయలేకపోతున్నారు. అంతే. 100 ముక్కలు చేయాలి, ఎలాగైనా చేయాలి. నేపాల్తో స్నేహం చేసుకున్నారు, పాకిస్తాన్తో చేసుకున్నారు, బంగ్లాదేశ్తో చేసుకున్నారు, శ్రీలంకతో చేసుకున్నారు, మాల్దీవ్స్తో చేసుకున్నారు. ఆఖరికి చైనాని యునైటెడ్ నేషన్స్ అడ్మిషన్ ఇప్పించింది మహానుభావుడు. ఎవరు మాకు అక్కర్లేదు, చైనాకి ఏమన్నారు. అది మనకి అసలు గుర్తుంటుంది. చైనీస్ ఏంటంటే ఏమంటారు, మేము చేయమన్నామా, ఇవాళ కూర్చున్నా మా కింద లోంగు ఉంటాను. వాళ్ళ సిస్టమ్ సామ్రాజ్యం చైనా. వాళ్ళు అది మర్చిపోలేరు. ఈవేళ చైనీస్ ప్రెసిడెంట్ పరిపాలించేది
2000 సంవత్సరం 1000 సంవత్సరం చైనీస్ ఎంపరర్ ఎలా పరిపాలిస్తున్నారు అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.